ప్రియమైనటువంటి దేవుని కుమారులారా కుమార్తెలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, అలాగే దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. సహోదరులారా, చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడు అయినటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన హెచ్చింపు నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఇదిగో మరి నాయన, మీ కృపా సన్నిధిలో ఇంతవరకు కాచి కాపాడి సజీవ లెక్క నీడలో ఉంచి మీ చల్లని రెక్క నీడలో మాకు ఆశ్రయాన్ని కలుగజేస్తూ దినదినము జీవింపజేస్తున్నటువంటి మా కన్న తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అనేక ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, ఆపదలు, అపాయాల నుంచి మరి నా తండ్రి మమ్మల్ని కాచి కాపాడారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క పునరుత్థాన దినము మీ కృపా సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మరి నాయన నిన్ను ఆరాధించుటకు, గణపరచుటకు మీరు మాకు ఇచ్చినటువంటి యోగ్యతకు, ధన్యతకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఇదిగో మరి నాయన, మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మీ జ్ఞానాన్ని మాకు నేర్పించండి. మీ అందు మేము ఆనందించి సంతోషించినట్లు మీ కృపా సాయం అనుగ్రహించమని మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరి నాయన, వినగలిగే చెవులు, గ్రహించగలిగేటటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించండి. తండ్రి, విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా మా హృదయంలో మరోసారి నెమరు వేసుకునేటటువంటి భాగ్యాన్ని దయచేయమని మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడును మా రక్షకుడు అయిన యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తునామములో మీ అందరికీ మరోసారి వందనాలు, అలాగే దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. సహోదరులారా, మనము ఒకరికొకరము వందనములు చెప్పుకోవాలా, దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి బతులమై ఉన్నాము అనేది మనం మర్చిపోవద్దు. అయితే ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి అంశము వాడబడతావా విడవబడతావా అనేటటువంటి అంశములో యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా సత్కార్యములకు సిద్ధపడి ఘనత నిమిత్తమైన పాత్రగా యుండును అని తెలియజేస్తున్నాడు. అంటే సత్కార్యములు చేయుటకు ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండును. ఎందుకనంటే యజమానుడు వాడుకొనుటకు. చాలా వరకు మనం చూస్తూ ఉంటాం. ఎందుకనంటే ఇది ఒక పాత్ర ఉంటే దాన్ని ఎవరు వాడుకుంటారు అనంటే యజమానుడు తను వాడుకునేటటువంటి అర్హమైనటువంటి పాత్రగా ఉండేటటువంటి వారిగా ఉండాలి అనేటటువంటి విషయం. కాబట్టి మరి ఒక పాత్ర అనేటటువంటిది, ఏదైనా ఒక పాత్ర ఉంటే దాన్ని వాడుకోవడానికి ఉపయోగపరుస్తాము, లేదా దాన్ని ఏదో ఒక పనిముట్టుగా మనము వాడుతూ ఉంటాం. కానీ మరి ఆ వాడడానికి కలిగినటువంటి విధానంలో మనం వాడడానికి కనిపిస్తున్నదా, ఆ పాత్ర ఎలా ఉంటుంది, వాడుక కొరకు ఉపయోగపడేటటువంటిదా అనేటటువంటి విషయంలో ఆలోచించాలి. అందుకనే మరి యజమానుడు వాడుకోవడానికి అర్హమైనటువంటి ప్రతి సత్కార్యము సిద్ధపరచబడి ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రగా యుండును. ఘనత నిమిత్తమైన పాత్రగా అంటే ఇక్కడ ఘనమైనటువంటి పాత్ర, ఘనత నిమిత్తం ఉన్నటువంటి పాత్రలు కూడా ఉన్నాయి. అయితే చాలా వరకు మనం ఆలోచిస్తే ఒక్కొక్క ఇంట్లో చాలా వరకు మరి అనేకమైనటువంటి పాత్రలు మరి అవి ఉండి ఉంటాయి. ఎందుకనంటే ఇల్లు అన్నప్పుడు నానా రకాలుగా మరి వస్తువులు ఉంటాయి, నానా రకాలుగా మరి సమకూర్చుకున్నటువంటి వస్తువులు మన ఇంట్లో ఉంటాయి. కానీ ఈ సమకూర్చుకున్నటువంటి వస్తువులు మరి ఏం చేయాలా అనంటే దాన్ని వాడుకోవాలి. ఒక ఇనుప వస్తువు ఉందనుకోండి, ఇనుప వస్తువు ఉంటే ఏం చేస్తామనంటే ఆ ఇనుప వస్తువును వాడుతుంటే అది ఖరాబు కాదు. ఒకవేళ ఇనుప వస్తువును మనం వాడకుండా అట్లాగే పెట్టినాం అనుకోండి, పెడితే ఏమవుతుంది అనంటే అది రోజు రోజుకు మరి జంగు వచ్చి తుప్పు పట్టిపోయినటువంటి పరిస్థితిలో ఏర్పడుతూ ఉంటుంది. జంగు వచ్చేస్తుంటుంది. అది రోజంత దాన్ని తుప్పు తినేస్తూ ఉంటుంది, జంగు తినేస్తుంది. తినేయటం ద్వారా ఏమైపోతుంది అనంటే అది ఖరాబ్ అయ్యేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉండేటటువంటిది. ఇప్పుడు ఇంకో విషయాన్ని మనం ఆలోచించినట్లయితే మరి ఒక ఇంట్లో ఒక బంగారం ఉంది, లేదా ఎండి ఉంది, లేదా ఇనుము ఉంది.
ఈ ఎండికి బంగారానికి ఉన్నటువంటి విలువ ఏంటి, ఏది అర్హమైనటువంటి పాత్రగా ఉంటుంది, ఏది ఘనహీనమైనటువంటి పాత్రగా ఉంటుంది అనేటటువంటిది. ఘనమైనటువంటి పాత్ర అనేటటువంటి విషయంలో మరి మనిషికి విలువ తెచ్చేటటువంటిది, మనిషిని ఒక స్టేటస్లో ఉంచేటటువంటిది, మనిషికి కావలసినటువంటి విధానంలో దాన్ని ఉపయోగపరచుకోవడం. ఎందుకనంటే అది ఉండటం ద్వారా మనకు దాని ద్వారా ఒక గొప్ప పేరు రావాలనేటటువంటి విధానంగా సమాజంలో ఉన్నటువంటి మనము ఆరాటపడుతూ ఉంటాం. అందుకనే మరి బంగారు పాత్ర ఉంది. ఆ బంగారు పాత్రను ఏం చేస్తామనంటే ధరించుకుంటాము, దాన్ని అలంకరించుకుంటాము, దాన్ని వాడుకునేటటువంటి విధానం. అదే కుండ లేదా మట్టి పాత్రలు ఉన్నాయనుకోండి, వాటిని ఏం చేస్తామంటే ఇంట్లో మూలకు పెట్టేసేటటువంటి పరిస్థితి. మరి అలాగే తండ్రి అయినటువంటి దేవుడు కూడా, అంటే యజమానుడు వాడుకొనుటకు అర్హమైనటువంటి ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఘనత నిమిత్తమైన పాత్రగా ఉంటూ ఉన్నామా అని. ఎందుకంటే దేవుడు మనల్ని వాడుకోవాలని చూస్తూ ఉన్నాడు. మరి ఏ పాత్రగా నువ్వు ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నావు, ఎలా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నావు, మరి నిన్ను వాడుకోవడానికి దేవునికి నువ్వు ఉపయోగకరంగా ఉన్నావా లేక ఉపయోగకరంగా లేవా అనేటటువంటి ఒక విధానాన్ని మనం ఆలోచించుకోవాలి. అందుకనే దేవుడు ప్రతి ఒక్కరిని వాడుకోవాలని ఆలోచిస్తుండు, కానీ ఆ వాడుకోవడానికి మనము అర్హమైనటువంటి ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఉండటం లేదు. యజమానుడు వాడుకోవాలని చూస్తూ ఉన్నాడు, కానీ ఆ సత్కార్యమునకు సిద్ధపడి ఉండటం లేదు. ఘనమైనటువంటి పాత్రగా ఉండడానికి ఇష్టపడట్లేదు. ఎందుకనంటే పనికి మాలిన పాత్రల కొరకు ఆరాటపడుతూ ఉన్నటువంటిది. అందుకనే తిమోతికి రాసిన పత్రిక రెండవ పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనం చూస్తే, గొప్ప ఇంటిలో వెండి పాత్రను బంగారు పాత్రను మాత్రమే కాక కర్రయు మట్టియు కూడా ఉండును అని తెలియజేస్తున్నాడు. అంటే గొప్ప ఇంట్లో ఉండేటటువంటి ఏమేం పాత్రలు ఉంటున్నాయి అని అంటే, గొప్ప ఇంట్లో ఉండేటటువంటి వెండి పాత్రలు ఉన్నాయి, బంగారు పాత్రలు ఉన్నాయి. మరి బంగారు పాత్రలు ఉన్నాయి, అవే కాకుండా వెండి బంగారమే కాకుండా కర్ర ఉంది, మట్టి పాత్రలు కూడా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అయితే వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును అని తెలియజేస్తున్నాడు. అంటే వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును. అంటే ఇప్పుడు ఘనతకు ఉన్నటువంటి అనంటే ఘనతకు ఎండి బంగారమును ఉపయోగపరుస్తూ ఉంటాం. మరి అలాగే ఘనహీనతకు ఏం ఉపయోగపరుస్తూ ఉంటామే, మట్టి కర్ర పాత్రలను మనము ఘనహీనతకు ఉపయోగపరుస్తూ ఉంటాం. ఎందుకనంటే నీళ్లు తేవడానికా, లేకుంటే అక్కడ ఏదన్నా కొట్టడానికా, లేవంటే వీటినన్నా కొట్టడానికా, ఈ రకంగా మనం ఈ ఘనహీనమైనటువంటి పాత్రలను ఉపయోగపరుస్తూ ఉంటాం. అయితే వీటిలో మరి ఘనమైనటువంటి పాత్ర ఏది అని అంటే ఎండి బంగారము అనేటటువంటి దాన్ని ఘనమైన పాత్రగా సమాజం ఎన్నుకుంటున్నటువంటి పరిస్థితి ఉంటూ ఉంది. అందుకనే ఈ గొప్ప ఇంట్లో ఉన్నటువంటి పాత్రలను గురించి మనకు తెలియజేస్తున్నాడు. ఎవడైనాను వీటిలో చేరక అని అంటాడు. ఏమని అంటాడంటే, ఎవడైనాను వీటిలో 21వ వచనం, ఎవడైనాను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకున్న ఎడల వాడు పరిశుద్ధుడు అనబడును అని తెలియజేస్తున్నాడు. వాడు పరిశుద్ధపరచబడును అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే మరి అలాంటి ఘనహీనమైనటువంటి పాత్రల్లో చేరకుండా ఉండేటటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు తనను తాను పవిత్రపరచుకొని వాడుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడినటువంటి వాడిగా ఉంటాడు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా యజమానుడు వాడుకొనుటకు అర్హమైనటువంటి పాత్ర సత్కార్యమునకు సిద్ధపడి ఘనత నిమిత్తమైన పాత్రగా యుండును. ఎందుకనంటే యజమానుడు వాడుకోవడానికి. ఇప్పుడు ఎవరైనా మనము చాలా వరకు సమాజంలో లేదా ఫంక్షన్కు లేకుంటే దావత్లో లేకుంటే ఎక్కడైనా ఊర్లో పొంటో ఏదనంటే ఇంకా వేరే యాత్రలో అవన్నీ చూడడానికి వెళ్తూ ఉంటారు. ఈ చూసేటటువంటి వాళ్ళు ఏం చేస్తారనంటే మరి వీళ్ళు ఈ గొప్ప
గొప్ప వాళ్ళు అనుకోవాలి అనేటటువంటి విధానంగా ఈ ఘనమైనటువంటి పాత్రలను, అంటే ఈ బంగారు వెండి పాత్రలను ధరించుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి బంగారు వెండి పాత్రలే ఎందుకు ధరించుకుంటారు, మట్టి పాత్రల్ని ధరించుకోవచ్చు కదా అని అంటే, మట్టి పాత్రల వలన మనకు ఘనత రాదు అనేటటువంటి విషయాన్ని వాళ్ళు ఆలోచించటం ద్వారా ఘనత పాత్రనే, అంటే బంగారు పాత్రనే, అంటే ఎందుకు ఇది అనంటే దీనికి వెల చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకనంటే ఈ బంగారం అనేటటువంటి దానికి వెల చాలా ఎక్కువగా ఉంటుంది. మరి మట్టితో చేయబడినటువంటి పాత్రలకు తక్కువగా ఉంటుంది. అందుకనే దీన్ని ఘనమైనటువంటి పాత్రగా ఎంచడం అనేటటువంటిది జరుగుతుంది. అందుకనే యజమానుడు వాడుకునేటటువంటి పాత్రగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నామా, లేక యజమానుడు వాడుకోకుండా మరి మనము ఘనహీనమైనటువంటి పాత్రలుగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నామా, దేనికి ఇష్టపడుతూ ఉన్నామో ఒకసారి మనమే ఆలోచించుకోవాల్సినటువంటి అవసరము మనకెంతైనా ఉన్నది. సామర్థ్యం గల నమ్మకమైనటువంటి మనుషులకు అప్పగించుము అని అంటాడు. ఎందుకనంటే ఆ ఘనమైనటువంటి ఒక పనిని, ఆ ఘనమైనటువంటి విధానాన్ని ఎలాంటి వారికి అప్పగించాలంటే సామర్థ్యము గల నమ్మకమైనటువంటి మనుషులకు అప్పగించేటటువంటి వారిగా ఉండాలి అనే మాటను తెలియజేస్తుంది. అయితే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లు, నేను అనేక సాక్షుల ఎదుట నీ వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము అని తెలియజేస్తున్నాడు. ఎవరి వలన వినినటువంటి సంగతులను అనంటే, మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ మాటలను వెల్లడిపరుస్తూ తన పత్రికల్లో రాస్తూ ఉన్నాడు. అనేక సాక్షుల ఎదుట అని అంటుండు. అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు అని అంటాడు. ఎవరికి బోధించడానికి అనంటే ఇతరులకు బోధించడానికి. నువ్వు నేర్చుకున్న దాన్ని ఇతరులకు బోధించడానికి మరి ఏం చేయాలంటే సామర్థ్యం గల నమ్మకమైనటువంటి మనుషులకు అప్పగించుము అని తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే ప్రతి ఒక్కరూ వాడబడవలసినటువంటి అవసరము ఉన్నది. ప్రతి ఒక్కరూ దేవుని కొరకు వాడబడాలా, ప్రతి ఒక్కరూ దేవుని పనిలో వాడబడాలా అనేటటువంటి ఉద్దేశం. ఎందుకనంటే దేవుని పనిలో అనేటటువంటి విషయాన్ని మనము అనుకుంటున్నాము కదా. ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి తన కుటుంబ అభివృద్ధి కొరకు ఎన్నో రకాలుగా శ్రమిస్తూ, ఎన్నో రకాలుగా తను పని చేస్తూ కుటుంబాన్ని ఇంప్రూవ్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకనంటే కుటుంబ అభివృద్ధి కొరకు తను వాడబడుతూ ఉంటాడు. కుటుంబాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి కుటుంబం కొరకు ప్రయాసపడేటటువంటిది. అందుకనే వాడబడుతూ ఉన్నటువంటిది. అయితే సామర్థ్యం గలటువంటి నమ్మకమైనటువంటి మనుషులకు అప్పగించేటటువంటిది. ఎందుకంటే సామర్థ్యం కలిగినటువంటి నమ్మకమైనటువంటి మనుషులకు అప్పగించవలసినటువంటి అవసరము ఉంటూ ఉంది. ఎందుకు అనంటే ఒక క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించుము అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే క్రీస్తుకు మంచి సైనికులు అంటే తనతో కూడా శ్రమ అనుభవించేటటువంటి వారు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే మంచి సైనికులు ఏం చేస్తూ ఉంటారంటే శ్రమ అయినా కానీ వాడు సంతోషంగానే ఉంటాడు. ఎందుకనంటే తనను మరి సైనికుడిగా దండులో చేర్చుకున్నటువంటి వారిని సంతోష పెట్టేటటువంటి పరిస్థితి. ఎవరిని సంతోష పెడతాడు అనంటే క్రీస్తు యొక్క మంచి సైనికుడు ఎవరిని సంతోష పెడతాడు అనంటే దండులో చేర్చుకున్నటువంటి వాళ్ళను సంతోష పెడతాడు. ఎలా సంతోష పెడతాడంటే ఏ విధమైనటువంటి శ్రమ అనుభవం అనుభవిస్తూ ముందుకు సాగిపోయేటటువంటి పరిస్థితి ఉండి ఉంటది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలను మనం పరిశీలించినట్లయితే, క్రీస్తు మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమానుభవము అని తెలియజేస్తున్నాడు. అంటే
క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె. అంటే మంచి సైనికుడు కూడా ఉంటారు, చెడ్డ సైనికులు కూడా ఉంటారు. ఎందుకనంటే వాడు ఏం చేస్తాడంటే సైనికుని అనుకున్నటువంటి పరిస్థితుల్లోనే వాడు తన స్వలాభం కొరకు ఆలోచించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకనే ఏమంటూ ఉన్నాడంటే క్రీస్తు యొక్క మంచి సైనికుని వల్ల నాతో కూడా శ్రమపడుము అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే మరి ఆ సైనికుడు ఎవరైనా కానీ యుద్ధములో తనను యుద్ధానికి పోయినప్పుడు తనను దండులో చేర్చుకున్నటువంటి వానిని సంతోష పెట్టవలనని ఉంటాడు, కానీ ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు అనేటటువంటిది. ఎందుకనంటే ఈ జీవన వ్యాపారంలో చిక్కుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వాటిలో వాడు మొగ్గు చూపినట్లయితే అక్కడ మంచి సైనికుడు అనేటటువంటి పేరు అనేటటువంటిది రాదు. ఎందుకనంటే ఆ యజమానుని సంతోష పెట్టేటటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉండదు. అందుకనే మరి దండులో చేర్చుకున్నటువంటి వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనకుండా ఉండాలి. ఒక పరలోకం గురించి పరలోక సంబంధమైనటువంటి మరి మాటలను తెలియజేస్తూ అనేకులను పరలోకానికి నడిపించేటటువంటి ఒక మార్గదర్శకులమైనటువంటి వాళ్ళు దైవ సేవకులు అంటే అనేకులను పరలోకానికి నడిపించేటటువంటి పరలోక రాజ్యమునకును పరలోకానికి ఒక మార్గదర్శకత్వంగా మధ్యవర్తత్వాన్ని జరిగిస్తున్నటువంటి వాళ్ళే ఈ మంచి సైనికులు అనేటటువంటిది. అయితే ఇందులో ఎలాంటి వారు ఉన్నారు అనంటే వీళ్ళు ఏదో చేస్తున్నామా అనంటే చేస్తున్నాము అన్నట్టుగానే ఉన్నారు, కానీ ఇక్కడ ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొని పోతూ ఉన్నారు. ఎందుకనంటే నువ్వు నియమింపబడ్డ దేని కొరకు అనంటే దేవుని పరిచర్యను జరిగించడానికి, దేవుని సువార్తను అనేకులకు తెలియజేయడానికి, దేవుని వాక్యాన్ని తెలియజేస్తూ అనేకులను దేవుని వైపు నడిపించడానికి నువ్వు నియమింపబడ్డటువంటి వాడవు. అంతేగాని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడానికి నిన్ను దేవుడు నియమించుకోలేదు. కానీ సాతానుడు ఏం చేస్తూ ఉన్నాడంటే నిన్ను ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే నిన్ను వాడు లాక్కొని పోతూ ఉన్నాడు. ఈ జీవన వ్యాపారంలోనికి నిన్ను లాక్కొని పోతూ ఉన్నాడు. ఎందుకనంటే శరీర సంబంధమైనటువంటి వాటిని చూపిస్తూ ఈ శరీరానికి కావాల్సినటువంటి వాటినే మనకు వెల్లడిపరుస్తూ ఇక్కడ ఉన్నటువంటి వాటి మీదనే మన లక్ష్యాన్ని మన మనసును ఉంచడానికి వాడు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే మరి మనము కూడా ఎలా ఉంటూ ఉన్నామనంటే ఏదైనా స్వలాభమును సంపాదించుకోవాలని, ఏదైనా సొంత లాభం కావాలా, సొంతంగా మనకేదో ఒకటి సంపాదించుకునేటటువంటి వారిగా ఉండాలి అనేటటువంటి ఒక ఆలోచన కలిగి ఉంటూ ఉన్నారు. అందుకనే వాడు మరి ఈ జీవన వ్యాపారంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంటూ ఉంది. మరి ఈ జీవన వ్యాపారంలో చిక్కుకున్నటువంటి వాడికి మరి ఆ పరలోకములో కానీ ఆ పరలోక రాజ్యములో కానీ స్థానం ఉంటుందా అనంటే ఉండదు. ఎందుకు ఉండదు అనంటే పరలోకములో కానీ పరలోక రాజ్యములో కానీ వానికి స్థానం అనేటటువంటిది ఉండదు. ఎందుకు ఉండదు అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ఉండదు అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ఇక్కడ ఒక మాట చూడొచ్చు. ఏమంటూ ఉన్నాడనంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపాశమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే పైనున్న వాటి మీదనే, ఇది కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటలను చూస్తూ ఉంటాం. ఎందుకనంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డారా, లేపబడలేదా? క్రీస్తుతో కూడా లేపబడ్డట్టయితే మీరు దేన్ని వెతకాలంటే పైనున్నటువంటి వాటినే వెతకుడి అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోకుండా మీరు పైనున్నటువంటి వాటినే వెతుకుడి.
అక్కడ క్రీస్తు దేవుని కుడిపాశమున కూర్చుండి ఉన్నాడు అని తెలియజేస్తూ, ఎక్కడున్నాడు యేసుక్రీస్తు అని అంటే దేవుని కుడిపాశమున కూర్చున్నాడంట యేసుక్రీస్తు. అక్కడ ఉన్నటువంటి ఆయనను వెతకండి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. క్రీస్తును వెతకండి అనేటటువంటిది. అయితే క్రీస్తును వెతకండి, పైనున్నటువంటి వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి అని తెలియజేస్తున్నాడు. పెట్టుకొనకుడి అని చెప్తూ ఉన్నాడు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి భూ సంబంధమైనటువంటి వాటినే ఈ రోజుల్లో చాలా వరకు వెతుకుతూ ఉన్నారు. చాలా వరకు భూ సంబంధమైనటువంటి వాటినే సమకూర్చుకుంటున్నారు. చాలా వరకు ఈ భూ సంబంధమైనటువంటి వాటి విషయంలోనే మనము లక్ష్యం ఉంచేటటువంటి పరిస్థితి ఉంటూ ఉంది. ఎందుకనంటే పరలోక సంబంధమైనటువంటి వాటిని తక్కువగా పెంచుకొంచు, భూ సంబంధమైనటువంటి వాటి కొరకే మానవుడు వేగిరపడుతూ ముందుకు సాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అందుకనే మరి పంట పండించేటటువంటి వ్యవసాయకుడు, పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలము పాలు పుచ్చుకొనవలసి ఉన్నది, పాలు పుచ్చుకొనవలసినది వలసిన వాడు అని తెలియజేస్తున్నాడు. అంటే పంట పండించినటువంటి వాడు మొదటనే ఏం చేస్తాడంటే ఫలము పాలు పుచ్చుకునేటటువంటి వాడిగా ఉంటాడు. ఎందుకనంటే పంట పండించేటటువంటి వాడు మొదట దాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఆ విధానంగా మరి మనము కూడా ఆ విధానంగానే ఉండామా లేకుంటే ఎలా ఉంటున్నాము అనేటటువంటి. అందుకనే నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకమును అనుగ్రహించును అని అంటాడు. ఎందుకు అంటే నేను చెప్పేటటువంటి మాటలను ఆలోచించుము. ఎందుకనంటే ఏదో ఆషామాషి మాటలు కాదు, ఏదో వెర్రి మాటలు కాదు ఇవి చెప్పేటటువంటి. కానీ ఒక రాజ్యము నుంచి ఒక లోకము నుంచి రాజ్యం కాదండి, ఒక లోకము నుంచి మరొక లోకానికి నడిపించేటటువంటి మాటలు ఇవి. ఈ ప్రకృతి సంబంధమైనటువంటి భూ సంబంధమైనటువంటి ఈ లోకము నుండి ఈ కనులకు కనిపించినటువంటి సుదీర్ఘమైనటువంటి దూరంలో ఉన్నటువంటి ఆ పరలోకానికి నడిపించేటటువంటి మార్గంని తెలియజేసేటటువంటి మాటలే ఇవి. అందుకనే వీటిని గురించి ఆలోచించవలసినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. ఎడ్డిగా గుడ్డిగా నమ్మడం అని కాదండి. ఎందుకనంటే ఆలోచించాలి. దీన్ని ఆలోచించి వీటిని ప్రభువు నీకు వివేకమును అనుగ్రహించునుగాక అని అంటుండే. ఎందుకనంటే ఆలోచించటం వలన మీకు అవి తేటపరచబడుతూ ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనము గుర్తెరగాలి. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఎలా ఉండాలి అని అంటే మీరు బహుమానము పొందునట్లు పరిగెత్తేటటువంటి వారిగా ఉండాలి. ఎందుకనంటే పరిగెత్తుతూ ఉన్నారు, చాలా మంది పరిగెత్తుతూ ఉన్నారండి. ఎంతో మంది పరుగు తీస్తూ ఉన్నారు. కానీ ఒక్కొక్కరు నానా రకాలుగా పరిగెత్తుతూ ఉన్నారు. ఒకరు మార్గం గుండా పరిగెత్తుతూ ఉన్నారు, ఒకరు మార్గాన్ని తప్పి పరిగెత్తుతూ ఉన్నారు, ఒకడు తడబడుతూ పరిగెత్తుతూ ఉన్నాడు. ఇట్లా నానా రకాలుగా పరిగెత్తేటటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే అలాంటి పరిస్థితుల్లో మరి ఎవరు మరి చక్కని పరుగులో ఉంటారు అని అంటే మరి ఈ పరిగెత్తేటటువంటి వాడు ప్రతి విషయంలో కూడా తన్ను తాను పరీక్షించుకొనుచు ముందుకు పరిగెత్తేటటువంటి పరిస్థితి. ఎందుకనంటే నేను కరెక్టే పరిగెత్తుతూ ఉన్నానా, నేను ఎత్తేటటువంటి పరుగు ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఆలోచిస్తూ ఉంటాడు. అందుకనే ఈ పందెపు రంగములో అంటే రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా అని తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే ఈ లోకంలో పరిగెత్తేటటువంటి వాళ్ళలో మరి పరిగెత్తుతున్నారు కానీ అందులో ఎంతమంది బహుమానం పొందుతారంటే ఒక్కడే బహుమానం పొందేటటువంటి పరిస్థితి ఉంటాడు. అటువలనే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి అని అంటాడు. ఎందుకనంటే బహుమానము పొందునట్లుగా అంటే సరైనటువంటి మార్గాన్ని కనుగొని సరైనటువంటి వాక్యాన్ని సమాజానికి వెల్లడిపరుస్తూ సమాజమును ప్రభు యొద్దకు నడిపించడానికి మీరు పరిగెత్తాలి అనేటటువంటిది. అంటే చక్కని మాటలను దేవుని వాక్యాన్నే బోధించాలి.
మరి ఈ లోకంలో ఉన్నటువంటి కానీ లేదా అక్కడ ఉన్నది, లేదా నేను ఇలా పోయాను, లేకుంటే ఢిల్లీ ఆగ్రా వెళ్ళాను, లేదనంటే ప్రభు సమాధిని చూసిన, ఇవి కాదండి బోధించేటటువంటి. క్రీస్తుని గురించినటువంటి మాటలను తెలియజేయాలి. ఈ క్రీస్తుని గురించినటువంటి మాటలను తెలియజేసినప్పుడే బహుమానము, అటువలే మీరు బహుమానము పొందునట్లు పరుగెత్తుడి అని అంటాడు. ఎందుకనంటే ఆ పరుగు సరైనటువంటి విధానంగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా మరి ఈ లోకంలో పరిగెత్తేటటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారనంటే, వాళ్ళు ఈ యొక్క క్షయమైపోయేటటువంటిది అంటే పాడైపోయేటటువంటి బహుమానాన్ని పొందుతూ ఉన్నారు. ఈ లోకంలో పరుగెత్తేటటువంటి వాళ్ళు అది ఎన్ని రోజులున్నా ఆ బహుమానం అనేటటువంటిది పాడైపోవచ్చు, లేదా వీళ్ళే దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చు. ఎందుకనంటే ఇది మరి అశాశ్వతమైనటువంటిది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. కనుక మరి ఎలాంటి దాన్ని పొందడానికి అనంటే, మనము పొందేటటువంటి బహుమానము ఎప్పుడూ ఉండేటటువంటిది, నిత్యము మనము దాన్ని అనుభవించేటటువంటి బహుమానమును పొందేటటువంటి వారిగా ఉంటాము. అందుకనే ఏమంటూ ఉన్నాడంటే, మరి ఇందాక మనం చదివింది కొరంథీలకు రాసిన పత్రిక 9:24 చదివామండి. పందెపు రంగంలో పరిగెత్తు వారందరూ అనేటటువంటి మాటను. అయితే ఇప్పుడు మనము మరి అక్షయమైనటువంటి కిరీటాన్ని పొందుటకును మితముగా ఉన్నాము అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఏ కిరీటాన్ని పొందడానికి అనంటే క్షయమైనటువంటి కిరీటం కాదు, కానీ అక్షయమైనటువంటి కిరీటం పొందుటకును మనము మితముగా ఉన్నాము అనేటటువంటిది. 1 కొరంథీలకు రాసిన పత్రిక 9:25-26 వచనాలలో, మరియు పందెమందు పోరాడు ప్రతి వాడును అన్ని విషయముల్లో మితముగా ఉండును. ఎందుకనంటే పందెమందు పోరాడేటటువంటి ప్రతి వాడు కూడా అన్ని విషయాలలో మితముగా ఉంటాడు. అంటే మరి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరము అతనికి ఉంటుంది. వారు క్షయమగు కిరీటము పొందవలెనని క్షయమగు కిరీటము పొందుటకును ఘనమైన మనమైతే వాళ్ళు క్షయమగు కిరీటము పొందుటకును పరిగెత్తుతున్నారు, కానీ మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకును మితముగా ఉందుము అని తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే మరి క్షయమయ్యేటటువంటి కిరీటాన్ని పొందడానికి కొంతమంది వాళ్ళు పరిగెత్తుతూ ఉన్నారు, కానీ మనమైతే అక్షయమగు కిరీటమును పొందడానికి మితముగా ఉన్నాము, పరిగెత్తుతూ ఉన్నాము అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. మరి ఏ కిరీటాన్ని పొందుతావు అనంటే, నీకు కళ్ళకు కనిపించేటటువంటి దాని విషయంలో చెప్పడం లేదండి ఇక్కడ. ఎందుకనంటే కంటికి కనిపించినటువంటిది మహిమ కిరీటాన్ని నీకు ఇస్తాను అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఎప్పుడు ఇస్తాడు అనంటే, నీ పరుగు ఎలా ఉంది, కరెక్ట్ పరిగెత్తుతూ ఉన్నావా, నీ పరుగు పందెములో కరెక్ట్ ఉందా, నియమము ప్రకారంగా ఉరుకుతూ ఉన్నావా, లేకుంటే దారి తప్పి ఉరుకుతూ ఉన్నావా, లేకుంటే పక్కగుండా ఉరుకుతూ ఉన్నావా. చాలామంది ఈ దారి సరైనటువంటి దారిన వెళ్ళకుండా అడ్డదారిన పడి వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా ఉంటూ ఉంది. అందుకే మరి నువ్వు ఎలా ఉంటూ ఉన్నావు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి మనము అయితే అక్షయ కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము అని తెలియజేస్తూ, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరుగెత్తు వాడను కాను అని అంటుండు. ఏంటంట అనంటే, గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను. ఎందుకనంటే గురి చూడాలి, పరిగెత్తేటటువంటి వాడు గురి చూడాలి, గురి చూసి పరిగెత్తేటటువంటి వానిగా ఉండాలి. కానీ గురి చూడకుండా ఏదో పరిగెత్తుతున్నానా, అందరు ఉరుకుతున్నారు నేను కూడా ఉరుకుతున్నా అనేటటువంటి పరిస్థితుల్లో ఉంటే అది సరైనటువంటి పరుగు కాదు. కాబట్టి నువ్వు సరైనటువంటి పందెంలో పరుగెత్తాలి అని అంటే నువ్వు అక్షయమైనటువంటి కిరీటం కొరకు కాదు, కానీ అక్షయమైనటువంటి కిరీటాన్ని పొందడానికి పరిగెత్తాలి. కాబట్టి సహోదరుడా, నువ్వు ఎలా పరిగెత్తుతూ ఉన్నావు,
నువ్వు ఏ విధానంగా నీ పరుగు ఉంటూ ఉంది. ఒకవేళ నీ పరుగు వాక్యానికి అనుగుణంగా అనుసంధానంగా ఉందా, లేదా వాక్యానికి భిన్నంగా ఏమైనా ఉందా, ఒకసారి నిన్ను నువ్వే పరిశీలించుకో. ఎందుకనంటే శరీర సంబంధమైనటువంటి వ్యాపారంలో చిక్కుకొనకుండా మరి ఆత్మీయమైనటువంటి జీవితంలో ముందుకు సాగేటటువంటి వారిగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి సహోదరుడా, మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము, ఎలా పరిగెత్తుతూ ఉన్నాము, మరి మన పరుగును మనము సరి చేసుకొని దేవుని వాక్యానుసారంగా మనం ముందుకు సాగేటటువంటి వారిగా ఉండాలని దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి సహోదరి సహోదరులారా, మరి ఈ వాక్యాన్ని మనము గ్రహించి మరి ఇప్పుడైనా మన ఒక ఆలోచన, మన ఒక అవగాహన ఎలా ఉండాలంటే దేవుని వాక్యానికి అనుగుణంగా ఉండేటటువంటి వారిగా ఉండాలి. అందుకనే మనము వాడబడేటటువంటి వారిగా ఉండాలి, ఒక నమ్మకమైనటువంటి వారిగా ఉండాలి. మరి అలాంటప్పుడే దేవుడు ఆయన మనకు ఆ సామర్థ్యతను బట్టి మనకు తన పనిని అప్పగిస్తాడు తప్ప మరి ఏదో మరి నేను నియమింపబడ్డానో, లేకుంటే నాకేదో 4 మాటలు చెప్పొచ్చు నేను చెప్తున్నా అనేటటువంటిది కాదు. బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి విషయాలను శూన్యంగా పరిశీలిస్తూ తెలుసుకుంటూ అనేకులకు ఈ సత్యాన్ని వెల్లడిపరిచేటటువంటి వారిగా ఉండాలని, ఒకవేళ ఇంతకు ముందు నువ్వు ఎలాంటి మాటలు ఈ సత్యవాక్యాన్ని నువ్వు గ్రహించకుంటే ఇప్పుడైనా గ్రహించి ఇకనైనా ప్రభు కొరకు లేదా తండ్రి అయినటువంటి దేవుని పనిలో నేను ముందుకు సాగుతా అనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నట్లయితే ఇప్పుడే ఒప్పుకొని ప్రభువును వేడుకో. ఆయన నిన్ను కనికరించి తన పనిలో నిన్ను వాడుకునేటటువంటి విధానంగా ఉంటాడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. సహోదరులారా, మరి ఈరోజు చెప్పబడినటువంటి వాక్యము ప్రతి ఒక్క హృదయాల్లో నీరుగట్టి ఫలింపజేయునుగాక. మరి రేపు వారం వచ్చేటటువంటిది గాలికి కొట్టుకొని పోనట్లు నేను పోట్లాడటలేదు అని ఇతరులకు ప్రకటించి, ఒకవేళ నేను భ్రష్టుడను ఐదునేమో అనేటటువంటి విషయంలో మరి ఉంటుంది. కాబట్టి మరి రేపొచ్చే వారము గాలికి కొట్టుకొని పోవునట్లు నేను పోట్లాడట్లేదు అనేటటువంటి అంశాన్ని గురించి వచ్చే వారం పరిశీలన చేద్దాం. మరి సర్వసత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించడానికి ఇష్టపడి ఆ సర్వసత్యాన్ని సంఘమునకును సమాజానికి తెలియజేసి అనేకులను దేవుని వైపునకును దేవుని రాజ్యమునకును మళ్లింపజేసేటటువంటి అధికారాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉంటే దాన్ని మనం పక్కలో పెట్టి మరి దాన్ని తుంగలో దొక్కేసి మనం ఏమైతూ ఉన్నామంటే ఈ లోక సంబంధమైనటువంటి జీవన వ్యాపారంలో చిక్కుకొని పోతూ ఉన్నాం. కాబట్టి సహోదరుడా, ఇకనైనా మేలుకో, ఇకనైనా జాగ్రత్తగా ఆలోచించు. ఎందుకనంటే అంతిమంగా అది నీ మీదనే ఉంటూ ఉంది. నువ్వు వాడబడతావా, విడవబడతావా? విడవబడితే నిత్య నరకానికి వెళ్ళిపోతావు. వాడబడితే ఆ పరలోక రాజ్యంలో పరలోకానికి వెళ్ళేటటువంటి అర్హత కలిగి ఉండేటటువంటి పరిస్థితి నీకుంటుందని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాట దేవుడు మన హృదయాల్లో నీరుగట్టి ఫలింపజేయునుగాక. సహోదరులారా, ఈ పరిచర్య మీకు నచ్చినట్లయితే, మీరు ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులు కావాలనుకున్నట్లయితే దీన్ని అనేకులకు షేర్ చేయండి. అనేకులకు షేర్ చేయడమే కాకుండా అనేకులకు ఇటు సర్వసత్యాన్ని తెలియపరిచి అనేకులను మరి దేవుని వైపు నడిపించేటటువంటి వారిగా ఉండాలని, మీ ఆత్మీయ ఎదుగుదల కొరకు మా కార్యాలయాన్ని సంప్రదించండి. మీ కొరకు ప్రార్థించేటటువంటి వారిగా ఉంటామని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రములు. మరోసారి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆన్లైన్లో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ దేవునికి స్తోత్రములు. మీ అందరికీ మరోసారి వందనాలు.